కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాల ఆట కట్టించారు. అర్ధరాత్రిళ్ళు తాళాలు పగలగొట్టి ఇళ్లను దోచుకునే డెకాయిట్లను తలిమేశారు. ఇక చెడ్డీ గ్యాంగ్లతో చెడుగుడు ఆడుకున్నారు. పార్టీ గ్యాంగులను పీచమణిచారు. ఇక వీధి రౌడీలు, గూండాలు, పైల్వాన్లను కోరలు పీకి మూలను కూర్చోబెట్టారు పోలీసులు. కానీ ఇప్పుడు జరుగుతున్న నేరాలు మాత్రం వారికి కొరకరాని కొయ్యలుగా మారాయి. ప్రజల సహకారం ఉంటే తప్ప వాటిని అదుపు చేయలేమని పోలీసులు అంటున్నారు. మరి ఏంటి ఆ నేరాలు? వీటికి సాధారణ ప్రజలకు ఉన్న సంబంధం ఏంటి? పోలీసులకే సవాల్ విసురుతున్న ఆ నేరాలను అదుపు చేయాలంటే మనం ఏం చేయాలో ఈ కథనంలో చూద్దాం. ఇళ్లలో చోరీలు, బంగారు దుకాణాలు, బ్యాంకులు కొల్లగొట్టడం, గొలుసు దొంగతనాలు, వాహనాల అపహరణ ఇలాంటి కేసులు పోలీసులకు శరా మామూలే. ఎంతో పకడ్బందీ పథకాలతో చాకచక్యంగా చేసిన ఈ దొంగతనాలను సైతం పోలీసులు అంతే ధీటుగా ఛేదించారు. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల సాయంతో ఎన్నో వందల కేసులను అవలీలగా ఛేదించి కరుడుగట్టిన నేరగాళ్లను సైతం కటకటాల వెనక్కి నెట్టారు. కాని ఇప్పుడు కంటికి కనిపించని దొంగలు చేసే జిమ్మిక్కులు, సాధారణ ప్రజల్ని నిలువునా మోసం చేసి జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న సొత్తు మొత్తం ఒక్క నిమిషంలో కాజేస్తున్న సైబర్ నేరగాళ్లు, ఆర్థిక మోసాలను అరికట్టడం మాత్రం పోలీసులకు సవాల్గా మారింది. ప్రపంచంలో ఏదో మూలన ఉండి ఇక్కడి ప్రజల డబ్బుల్ని సులువుగా కొట్టేస్తున్న కేటుగాళ్లను పట్టుకోవడం పోలీసుల తరం కావడం లేదు. ప్రజల అమాయకత్వం, అత్యాశను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటే తప్ప సైబర్ నేరాలను అరికట్టలేం. డిజిటల్ అరెస్ట్, షేర్లలో పెట్టుబడులు, అధిక వడ్డీలు, లాటరీల పేరిట రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతారని నమ్మించి ప్రజల నుంచి కోట్లు కొల్లగొడుతున్నారు. ఇక ఏపీకే ఫైల్స్ పంపడం, ఫోన్లను హ్యాక్ చేసి సున్నిత సమాచారం తస్కరించి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇక మార్ఫింగ్ వీడియోలతో బెదిరింపులు సరేసరి. ప్రజల భయం, అత్యాసే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడి. ప్రజల సహకారం లేకుండా ఆ నేరగాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు దోచుకోవడం సాధ్యం కాదు. కాబట్టి అలాంటి కేటుగాళ్ల బారి నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా వాళ్లు చేసే నేరాలపై అవగాహన ఉండాలి. అలాంటప్పుడే వారు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉంటారు. హైదరాబాద్ పోలీసులు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి శని, మంగళవారాల్లో కాలనీలు, బస్తీల్లో సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, వాటి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒకవేళ సైబర్ నేరగాళ్ల వలకు చిక్కితే ఎవరిని సంప్రదించాలి అనే విషయాలను కూలంకషంగా వివరిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది పోలీసులు చేయరని, ఎవరైనా ఆ విధంగా ఫోన్ చేసి బెదిరిస్తే భయపడద్దని అవగాహన కల్పిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు నిలిపివేస్తున్నామంటూ ఎవరైనా ఫోన్ చేసినా స్పందించొద్దని తెలిపారు. వ్యక్తిగత బ్యాంకు సమాచారాన్ని ఎవరితో పంచుకోవద్దని సూచిస్తున్నారు. ఏపీకే ఫైల్స్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. స్పూఫింగ్, నకిలీ డాక్యుమెంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కాలర్ ఐడి స్పూఫింగ్, వాట్సాప్ వీడియో కాల్స్ ఇవన్నీ కూడా నకిలీవని అధికారులు ప్రజలకు స్పష్టం చేశారు. ఓటీపీలు, ఆధార్, వ్యక్తిగత ఆర్థిక వివరాలు పంచుకోవద్దని చెప్పారు. ఎవరైనా ఆ విధంగా ఫోన్ చేస్తే వెంటనే కాల్ కట్ చేయాలని, మళ్లీ ఫోన్ చేసి విసిగిస్తే వెంటనే పోలీసుల్ని సంప్రదించాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. సో ఇప్పుడు మన అందరు కూడా ముందున్న ఛాలెంజ్ మొత్తం ఈ సైబర్ క్రైమ్స్, ఎకనామిక్ అఫెన్సెస్. సో దీనిపైన అందరు కూడా అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. హైదరాబాద్ సిటీ పోలీసు ప్రతి శనివారం లేదా ట్యూస్డే మన ఆఫీసర్స్ అందరూ కూడా దగ్గర ఉన్న కాలనీస్ కావచ్చు, దగ్గర ఉన్న గల్లీలు కావచ్చు, మౌలాలు కావచ్చు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్కి వెళ్ళి అక్కడ ఈ సైబర్ క్రైమ్ గురించి తెలియపరచడం జరుగుతుంది, అవగాహన తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లు మనము ముందునే మన అవేర్నెస్ తీసుకొస్తే ఎవరు కూడా మోసపోరు. ఎందుకంటే ఈ మోసం చేసే వాళ్ళు ఎక్కడో మన రాష్ట్రం నుంచి బయట నుంచి ఉండి లేదా
బయట కంట్రీలో ఉండి ఈ అంతా ఒక ర్యాకెట్ని నడిపిస్తున్నారు. సో అందుకు మనం మోసపోయిన తర్వాత మన రికవరీ అనేది ఒక పెద్ద పెను సవాల్గా మారింది. సో అందుకు అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. రోజు హైదరాబాద్ సిటీలో 1 కోటి రూపాయి మోసం జరుగుతుంది ఈ సైబర్ క్రైమ్స్కి. 1 crore ఈజ్ బీయింగ్ లాస్ట్ ఎవ్రీ డే ఇన్ ది హైదరాబాద్ సిటీ. మీరు ఊహించుకోవచ్చు దేశవ్యాప్తంగా ఎంత క్రోర్స్ వెళ్తుందని చెప్పి. సో మనము మొత్తం ఈ ప్రాపర్టీ అఫెన్స్లో సంవత్సరం తరబడి ఒక 20 కోటి 30 కోటి రూపాయలు మనం పోగొట్టుకుంటే మనము ఇప్పుడు దాకా దాదాపు 250 కోటి పైన మనము సైబర్ క్రైమ్స్లో మన ప్రజలందరూ కూడా పోగొట్టుకున్నారు. సో ఇది చాలా పెద్ద సమస్య ఉంది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నారు, మీరందరూ కూడా ఈ సైబర్ క్రైమ్స్ గురించి అందరు కూడా తెలియదు. మీరు ఫస్ట్ అవగాహన తెచ్చుకోవాలి. వేరే వాళ్ళు కూడా అవేర్నెస్ తీసుకురావడానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. పోలీసుల అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, సైబర్ మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలిసిందని కాలనీ వాసులు తెలిపారు. మాకు ఇప్పుడు ఏంటంటే కొంత జ్ఞానమే ఉందేమో అని తెలిసింది. ఇప్పుడు ఆ క్రైమ్స్ ఎలా జరుగుతాయి అని వాళ్ళు వీడియో ద్వారా కూడా కొన్ని ఉదాహరణలతో సహా చూపించడం మా అందరికీ మరింత అవగాహన పెంచే విధంగా ఉంది. అందులో మా కాలనీలో చాలామంది అబౌవ్ 60 వాళ్ళు, అంటే సీనియర్ సిటిజన్స్ మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మొత్తం మా కాలనీలో ఉన్న సీనియర్ సిటిజన్స్ అందరూ ఈరోజు అటెండ్ చేశారు, అవగాహన పెంచుకున్నారు. ఈ విధంగా అరేంజ్ చేసిన పోలీసు వారికి ధన్యవాదాలు. సెల్ ఫోన్ వాడడం ఎంత అందరికీ సుఖంగా ఉందనుకుంటున్నారో దానివల్ల ఎన్ని నష్టాలు వచ్చాయో ఈరోజు బాగా చెప్పారు పోలీసు వాళ్ళు. ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, సైబర్ క్రైమ్స్ ఎలా అవ్వకుండా చూడాలి అన్నీ చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. సైబర్ నేరం ద్వారా మోసపోయినట్లు అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కు ఫోన్ చేయాలని లేదా ఆన్లైన్లోనూ ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు.